ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృగురుదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 7వ అధ్యాయం వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్ల నేను, ఓ మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొన కోరుచున్నాను. దయవుంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విన్న శృతదేవ మహాముని, నాయన, నీవడిగినది మంచి విషయం, తప్పక చెప్పదగినది. బాగు వినుమని ఇట్లు వివరింపసాగిను. రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలయునని కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్య ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువు కథా ప్రసంగం నందు ఆసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజువు. నీకిట్టి విష్ణు కథ ఆసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములకు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము, ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖ మాస ధర్మములు నాచరింపని వానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మం ఉత్తమం, సాటి లేనిది. రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములున్నవి, కానీ అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితముగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజల వలె మనశ్శాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రం నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును, చందనమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, మామిడి పండ్లు, దోస పండ్ల రసము దానము చేయుట, ధమనము, పుష్పములు, సాయంకాలం గుడోదకము అనగా పానకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతిదినము దద్యోదనము అనగా పెరుగన్నం దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలంలో వచ్చు సర్వ విధములకు కల ఫలపుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రవణము చేయవలెను. అభ్యంగ స్నానము అనగా తలంటు వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణము చేసి అలసి వచ్చిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ, అలాగే పెరుగు, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిగా, పప్పు, బియ్యము, కూరగాయలు వీటిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఇవ్వవలసిన ఆతిథ్యమును ఇవ్వవలెను. ఇవి వైశాఖ మాసంలో తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును
తలచుకొని పుష్పములను దానమిచ్చుట, దద్దోజన నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథాశ్రవణం చేయక వ్యర్థముగా కాలంను గడుపు శ్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందజాలదు. ఆమె కోరికలేదియును తీరవు. లక్ష్మీ ద్వితీయుడకు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరికోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 7 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదను అనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ మాస వ్రతమును ఆచరించుచు ఆకలిగొన్న వారికి అన్నము, దప్పికగొన్న వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము ప్రాణులకును ఆధారములు కదా. అట్టి దానములనే సర్వప్రాణుల యందున్న జీవాత్మ రూపమున సర్వాంతర్యామయకు శ్రీ మహావిష్ణువు సంతసించి వరములను ఇచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచతత్వము పొందిన వారి కథను చెప్పుచున్నాను విను. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము. ఓం నమో నారాయణాయ.